మూతపడిన ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ కోసం 26 ఏళ్లుగా పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. ఫ్యాక్టరీ ఎప్పటికప్పుడు పొలిటికల్ లీడర్లకు రాజకీయ నినాదంగా మారింది. ఎన్నికల ముందు రాజకీయ నాయకులు సీసీఐ రీఓపెన్ కోసం వాగ్దానాలు చేస్తూ విమర్శిస్తూనే ఉన్నారు. ఇప్పుడు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులను నిలదీసేందుకు సిద్ధమవుతున్నారు సీసీఐ ఉద్యమ కమిటీతో పాటు జిల్లా అభివృద్ధి సాధన పోరాట కమిటీ సభ్యులు. ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ రీఓపెన్ కోసం 26 ఏళ్లుగా ప్రజలు పోరాటాలు చేస్తూనే ఉన్నారు. 1998లో మూతపడిన సిమెంట్ ఫ్యాక్టరీ రీఓపెన్ పై ఎన్నికల ముందు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఆదిలాబాద్ ప్రజలకు హామీలిచ్చారు. 2014 నుంచి ఇక్కడి ప్రజలు ఎన్నికల్లో బీఆర్ఎస్ కి పట్టం కట్టారు. ఎమ్మెల్యే, ఎంపీలను గెలిపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లుగా అధికారంలో ఉండి మోసగించిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిమెంట్ ఫ్యాక్టరీ మూతపడి 25 సంవత్సరాల నుండి మూతపడ్డది. మరి ఫ్యాక్టరీ కొరకు మేము భూములు ఇచ్చినాము, మాకు ఉద్యోగాలు ఇచ్చిండ్రు వాళ్ళు. మరి ఫ్యాక్టరీ బంద్ ఆయన మమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేసిండ్రు. మేము ఉద్యోగాలు కోల్పోయినాం, భూములు కోల్పోయినాం. మరి కొన్ని సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కలిసి మమ్మల్ని మోసం చేయడం జరుగుతున్నది. ఇంతకుముందు మేము 12 రోజులు నిరాహార దీక్ష ఫ్యాక్టరీ తెరిపించాలని నిరాహార దీక్ష కూర్చుంటే ఆదిలాబాద్ ఎంపీ మీ ఫ్యాక్టరీ తప్పకుండా తెరిపిస్తానని చెప్పి మేము ఢిల్లీకి తీసుకుపోతాను, అక్కడ ఢిల్లీకి తీసుకుపోయి కల్పిస్తానని చెప్పి మాయమాటలు చెప్పడం జరిగింది. మరి మేము మళ్ళీ తర్వాత ఎంపీ గారిని కలవడం 2-3 సార్లు కలవడం కూడా జరిగింది, కానీ మమ్మల్ని పట్టించుకోలేదు. 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఎంపీని గెలిపించారు. గత 5 ఏళ్లుగా కేంద్రంలోని బీజేపీ సర్కార్ సిమెంట్ ఫ్యాక్టరీ రీఓపెన్ సమస్యను విస్మరించింది. ఫ్యాక్టరీ స్థలాన్ని విక్రయించేందుకు ఈ టెండర్లను పిలిచింది కేంద్ర ప్రభుత్వం. 2 నెలల్లో ఎన్నికలు జరగనుండటంతో రీసెంట్ గా ప్రధాని మోదీ ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. కానీ ఫ్యాక్టరీ రీఓపెన్ పై ఎలాంటి హామీ ఇవ్వలేదు. ప్రధాని మౌనంతో సీసీఐ ఉద్యమ కమిటీ, జిల్లా అభివృద్ధి సాధన పోరాటాల కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. మరోసారి ఫ్యాక్టరీ రీఓపెన్ పై పోరాటానికి సిద్ధమైనట్లు ప్రకటించింది. లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థులను నిలదీయాలని పిలుపునిచ్చింది. భూమి ఇచ్చినటువంటి రైతులందరూ కూడా ఆశాజనకంగా ఉన్నారు. అందుకని ప్రకటిస్తారని చెప్పి చూడడం జరిగింది. నిరాశ మిగిలింది. ఎమ్మెల్యే ప్రకటించినా, ఎంపీ ప్రకటించినా కనీసం పల్లెత్తి మాట కూడా మాట్లాడకుండా ప్రధానమంత్రి గారు వెళ్ళిపోవడం జరిగింది. పేద వర్గాలు కూడా ఈరోజు సీసీఐ ప్రారంభమైతే ఒక 5,000 మంది ప్రత్యక్ష పరోక్షంగా జీవించడానికి జీవనాధారంగా ఉన్నటువంటి ఈ పరిశ్రమని ఈరోజు తెరిపించకపోవడం అనేటువంటిది బాధాకరమైనటువంటి విషయం. దాని భూములు ఇచ్చినటువంటి రైతులు అధోగతి పాలైపోయారు. 1999 ఎన్నికల నుంచి సిమెంట్ ఫ్యాక్టరీ రీఓపెన్ రాజకీయ పార్టీలకు నినాదంగా మారింది. సిమెంట్ ఫ్యాక్టరీ రీఓపెన్ పై పాలకుల నిర్లక్ష్యం కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తమవుతోంది. భూసేకరణ ప్రాంతాల్లో ధరలు పెరగడంతోనే ఫ్యాక్టరీ రీఓపెన్ చేయటం లేదని ఆరోపిస్తున్నారు స్థానికులు. ఫ్యాక్టరీ రీఓపెన్ చేయటంలో 26 ఏళ్లుగా జాప్యం జరుగుతోంది. 1978లో ఈ భూములను ఎకరం 1,800 రూపాయలకు సేకరించారు. ప్రస్తుతం ఎకరానికి 3 కోట్లు ధర పలుకుతోంది. ఇటీవల ఈ టెండర్ ద్వారా సీసీఐని విక్రయించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. దీంతో ఈ ప్రాంతంలో కేంద్రం రియల్ వ్యాపారం చేసేందుకు ప్రయత్నిస్తోందని ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, అలసత్వంపై సీసీఐ ఉద్యమ కమిటీ, ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు పోరుబాటకు సిద్ధమవుతున్నాయి. ఇన్ని సంవత్సరాల అధికారంలో ఉన్న ఆదిలాబాద్ జిల్లాకి సీసీఐని మీరు మంజూరు చేయకపోతే ఆదిలాబాద్ జిల్లా ప్రజలు మళ్ళీ మీకు ఎందుకు ఓట్లేసి గెలిపించాలా అని మేము అడుగుతా ఉన్నాము. భవిష్యత్తులో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థిని ఓడించడం కోసం ఆదిలాబాద్ జిల్లా ప్రజలు కంకణం కట్టుకున్నారు, సిద్ధమై ఉన్నారని చెప్పి సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాము. మోడీ గారు వెంటనే పునరాలోచన చేయాలా, సీసీఐని ప్రారంభించడానికి నిధులు కేటాయించి ప్రకటన చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మరోవైపు ఫ్యాక్టరీ రీఓపెన్ కోసం తాము చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నామన్నారు బీజేపీ ఎమ్మెల్యే. మూతబడ్డటువంటి సిమెంట్ ఫ్యాక్టరీని ఏమాత్రం అవకాశం ఉన్న ఆదిలాబాద్ ప్రజలకు దానికి సహకరించవలసిందిగా ప్రధానమంత్రి గారిని కోరడం జరిగింది. ప్రధానమంత్రి గారిని నేను కలిసి 2 నిమిషాలు మాట్లాడినప్పుడు వారికి ఈ విషయాల్ని కూడా నేను రాతపూర్వకంగా ఇస్తూ విషయం చెప్పడం జరిగింది. వారు పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు. ప్రజలు స్థానికంగా ఉన్నటువంటి ఒక సమస్యని చూసే ఓట్లేసి మేము గెలిపించినాము అనే విషయం ఉండదు. అనేకమైనటువంటి విషయాల మీద ఆలోచిస్తారు. గతంలో ఉన్నటువంటి దురదృష్టం ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ పరిపాలన ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం అనేక సందర్భాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తరాలు రాసినా పట్టించుకోలేదు. సిమెంట్ ఫ్యాక్టరీ రీఓపెన్ పై కార్మికులు, ప్రజలు లోక్సభ ఎన్నికల్లో అధికార పక్షాల అభ్యర్థులను నిలదీయాలని ఉద్యమ కమిటీ పిలుపునిచ్చింది.